ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఇంటి దగ్గరే మనం రోజు యూజ్ చేస్తాం కదా సూయింగ్ మిషన్. దాన్ని ఎలా సర్వీసింగ్ చేసుకోవాలో, మన ఇంటి దగ్గర ఆయిలింగ్ ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. చేసుకుంటే మనమే ఆయిలింగ్ అది పెట్టుకొని సర్వీసింగ్ చేసుకుంటే యూజెస్ ఏంటి ప్రతి వీడియోలో చూపిస్తాను. మనం ఒకవేళ సర్వీసింగ్ చేసుకోకపోతే మిషన్ ఏమవుతుంది, మిషన్కి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా నా ఛానల్ ఓపెన్ చేసి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయిపోండి. పక్కనే ఉన్న గంట సింబల్ హిట్ చేసేయండి. మీకు ఇంకా ఒప్పుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ నా మిషన్ అండి, ఉషాజానం డ్రీమ్ స్టిచ్. ఇప్పుడు నేను ఇది తీసుకొని 3 years దగ్గర అయిపోతుంది. దీన్ని 2 times అనుకుంటా సర్వీసింగ్ చేశాను నేను. ఇప్పుడు 3rd time. ఇప్పుడు బాగా సౌండ్ వచ్చేస్తుంది. ఇది ఒకసారి క్లీన్ చేస్తే మంచిది అని క్లీన్ చేసి ఆయిల్ పెడితే మంచిది అని చెప్పేసి ఇది వీడియో చేశాను నేను. ఇది మొత్తం ధూళి పట్టేస్తుంది. లోపల మనం స్టిచ్ చేసినప్పుడు క్లాత్ యొక్క ధూళి ఉంటుంది కదా, చూడండి ఎలా పట్టేస్తుందో. లోపల అదంతా మొత్తం అంతా పట్టేసింది. మిషన్ లోపల పార్ట్స్కి అంతా పట్టేసింది. ఇది అలా ఉండిపోతే మనకి ముద్దలుగా అయిపోయి మనకి మిషన్ అనేది ఫ్రీగా మూమెంట్ రాదు. మనం స్టిచ్ చేస్తూ ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చాలా పెద్ద సౌండ్ వస్తుంది. లోడింగ్ సరిగ్గా ఉండదు. ఎంత ధూళి ఉందో చూడండి. ఇదంతా క్లాత్ యొక్క దూరు అంటారు కదా, అదనమాట. అది ఫస్ట్ కింద పార్ట్ క్లీన్ చేద్దాం. ఫస్ట్ అయితే ఇలా బాబిన్ ఓపెన్ చేశాను, బాబిన్ తీసాను. బాబిన్ తీసిన తర్వాత ఇంకా లోపల పార్ట్స్ ఉన్నాయి, అవి కూడా ఫస్ట్ తీసేసి లోపల కింద పార్ట్ ఫస్ట్ క్లీన్ చేసి పై పార్ట్ తర్వాత క్లీన్ చేద్దాం. ఇవన్నీ బాబిన్ పెట్టుకోవడానికి బాబిన్ ముందు ఉండే పార్ట్స్ అండి ఇవన్నీ తీసుకొని పెట్టేసుకోవచ్చు ఈజీగా, ప్రాబ్లం ఉండదు. చూడండి ఎంత పెద్ద ముద్దలాగా ధూళి పట్టేస్తుందో. ఇది ఉంటే చాలా కష్టం. మిషన్ తొందరగా ఈజీగా పాడైపోయిద్ది. మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి మిషన్ అనేది. అప్పుడే మనకి ఎక్కువ కాలం మన దగ్గర మిషన్ అనేది మన్నుతుంది. లేకపోతే ఈజీగా పాడైపోద్ది. మనకి రిపేరింగ్కి కూడా బోల్డ్ అంత ఖర్చు అవుద్ది. సో మనం ఇంటి దగ్గర ఈజీగా ఖర్చు లేకుండా సర్వీసింగ్ చేసుకుంటే మంచిది. ఫస్ట్ నుంచి మనం ఇలా క్లీన్గా ఉంచుకోవడం మంచిది. ఇది 3 years నుంచి నేను వాడుతున్నా సరే చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను మ్యాక్సిమము. ఇప్పుడు కొంచెం ఎక్కువ రోజులు అయిపోయింది క్లీన్ చేయలేదు. సో నేను ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసి ఆయిల్ పెట్టేస్తున్నాను. లోపల ధూళి పట్టేసింది కదా, క్లాత్ తీసుకొని దాన్ని నీట్గా మనం తుడిచేసుకుందాం. మనకి చేయి పోనీ ప్లేస్లో మనం ఇలా క్లాత్ ఇలాగా పెట్టేసి మనం తీసుకోవచ్చు. లేకపోతే ఏదైనా కర్రపుల్లకి ఏమైనా సరే పెట్టి మనం ఆ ధూళి అనేది తీసుకోవాలి, బయటికి మొత్తం క్లీన్ చేసేయాలి. క్లీన్ చేసి ఇప్పుడు నాకు అది ధూళి పట్టేసింది లోపల, దాంతో చేతికి రావట్లేదని నేను కర్రపుల్లు పెట్టి తీసేస్తున్నాను. మొత్తం దానికి క్లాత్ చుట్టి మీరు మొత్తం తుడిచేసుకోవచ్చు. లోపల చిన్న హోల్స్లా ఉంటాయి కదా, దానికి మనం ఈ క్లాత్ చుట్టేసి తుడిచేసుకుంటే నీట్గా క్లీన్ అయిపోద్ది. మొత్తం వచ్చేస్తేనే మనకి మిషన్ అనేది సౌండ్ రాకుండా ఫ్రీగా మూమెంట్ ఉంటుంది. కింద పార్ట్ మొత్తం తుడిచేసాను కదా, ఈ పార్ట్స్ బయట తీసినవి కూడా మనం నీట్గా తుడిచేసుకుందాం. బాబిన్ కూడా తుడిచేసుకుందాం. మనకి ఇది ఆయిలింగ్ అది చేసామంటే మనకి నట్లు ఉంటాయి కదా, అలాంటి పార్ట్స్లోని మనకి బాబిన్ తిరిగే ప్లేసెస్లోని మనం ఆయిల్ పెట్టామంటే మనకి థ్రెడ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. మనం మిషన్ ప్రెస్ చేస్తున్నప్పుడు ఈజీగా మూమెంట్ రావడం వల్ల మనకి థ్రెడ్ అనేది తెగడం అనేది ఉండదు. నెక్స్ట్
అక్కడక్కడ కుచ్చులాగా మనకి స్టిచ్చింగ్ చేస్తూ ఉంటే వస్తుంది కదా, అది కూడా మనకి ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అయిపోద్ది. మనం చెత్త అంతా తీసేస్తే బయటికి మనకి సౌండ్ రాకుండా, స్టిచ్చింగ్ అనేది నీట్గా కుడతలు రాకుండా, నెక్స్ట్ ఇలా నీట్గా ఉంటుంది. పైన నీడిల్ పైన పార్ట్ కూడా మనం ఇప్పుడు క్లీన్ చేసేద్దాం. నీడిల్ పైన కూడా మనకి ధూళి పట్టేస్తుంది. మనం ధూళి అంటే పై ధూళి ఏం కాదు, మనం స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు క్లాత్ యొక్క దుమార్ టైప్ ఉంటుంది కదా, అది మనకి పట్టేస్తుంది. అదే అంతా మిషన్ లాగేస్తుంది, ఆ ప్రెజర్ లాగేస్తుంది. అది లాగేసి ధూళిలాగా మొత్తం నట్లకి లోపల మిషన్ మూమెంట్ ఉన్నాయి అన్నిటికి మనం చుట్టుకొని ఇది అయిపోయిద్ది, అసలు లోపల ఈ కంపు అయిపోయిద్ది. ఇప్పుడు పై పార్ట్ ఓపెన్ చేస్తున్నాను. నట్టు తీసేసి మనం ఇలా ఓపెన్ చేసి దీనికి కూడా ఇదైతే 2 years అవుతుంది నేను క్లీన్ చేసి. ఇందులో ఇంకా చాలా ధూళి ఉంటుంది. నేను 2 years నుంచి క్లీన్ చేయలేదు. పై పార్ట్ అయితే, కింద పార్ట్ అయితే బాబిన్ పార్ట్ క్లీన్ చేస్తున్నాను, కానీ ఇది మాత్రం క్లీన్ చేయట్లేదు. చాలా ధూళి పట్టేస్తుంది లోపల. మనం చూడండి నా చేతికి ఎలా వస్తుందో. లైట్ అనేది మన ఇష్టం. నైట్ టైం కూడా మనం స్టిచ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనుకుంటే మనం ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు దాంతో. ఓకే, ధూళి పట్టేస్తుంది ఫుల్గా. ఫస్ట్ క్లీన్ చేసుకొని నీట్గా, తర్వాత ఆయిల్ పెడదాం. మిషన్ ఈ మధ్య గట్టిగా సౌండ్ వస్తుంది స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు. చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది ఆ సౌండ్. కుట్టు కూడా సరిగ్గా రావడం లేదు, ఎక్కడికక్కడ థ్రెడ్ తెగిపోతూ ఉంది. అందుకని ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. సో నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఇప్పటితో. చూడండి, థ్రెడ్ మనకి చాలాసార్లు తెగిపోతూ ఉండడం వల్ల దాన్ని చుట్టేసింది మొత్తం లోపల. చాలా థ్రెడ్ ఉంది, అసలు లాగితే రావడం లేదు. అది చాలా చుట్టిపోయింది మొత్తం అంతా. మీరు చూస్తుంటే మీకు కనిపిస్తుంది కదా. ఇలా మనం ఇటు సైడ్ తిప్పుతూ ఉంటే పెడల్ అనేది ఫుల్గా పైకి కిందికి ఆడుతుంది కదా, అది థ్రెడ్ హోల్డర్ అనేది. అది దానికి ఫుల్ పట్టేస్తుంది. నాకు చేతులు అయితే రావడం లేదని నేను కుట్లు తీసుకుంటాను కదా, దీంతో నేను తీస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత థ్రెడ్ చుట్టేస్తుందో. అంత థ్రెడ్ చుట్టేసి ఉంటే మిషన్ ఏం బాగుంటుంది, ఇంకా అలానే సౌండ్ వస్తుంది. నేను బతికించేసి క్లీన్ చేయడం మానేస్తాను. పై పార్ట్ అనేది ఇంకా బోల్ట్ తీసి క్లీన్ చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు పిల్లలతో నాకు అసలు కుదరలేదు. ఇంకా అలానే వదిలేస్తాను నేను. అది ఇప్పుడు చాలా కంపు అయిపోయింది లోపలంతా. మనం మెయింటెనెన్స్ బట్టే మిషన్ ఎన్నాళ్ళు ఉంటుంది మన దగ్గర అనేది తెలుస్తుంది. మన మెయింటెనెన్స్ శుభ్రంగా ఉంటే మన మిషన్ కూడా నీట్గా మన దగ్గర చాలా రోజులు మన్నుతుంది. నేను అక్కడ ఆయిల్ పెట్టేస్తాను. అక్కడ ఈజీగా మూవ్ అవ్వడానికి, కిందకి పైకి మూవ్ అవ్వడానికి ఆయిల్ పెట్టేస్తాను కదా. మొత్తం అంతా క్లీన్ చేసుకుంటే అయిపోయినట్లే. ఇంకా పైన అక్కడ థ్రెడ్ మనం చుడతాం కదా, అక్కడ కూడా ఆయిల్ పెట్టేద్దాం. మొత్తం ఆయిల్ పెట్టేస్తాను, ఇంకా కంప్లీట్ అయిపోయినట్లే. ఇలా మిషన్ ఇంటి దగ్గర మీరు నీట్గా క్లీన్ చేసుకొని ఆయిల్ పెట్టేసుకుంటే మీకు పైసా ఖర్చు లేకుండా చక్కగా మన
మిషన్ మన దగ్గరే క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం హ్యాపీగా సూయింగ్ అవి చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మళ్ళీ అసెంబుల్ చేసేస్తున్నాను. అది ఫిట్ అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు బోల్ట్ బిగించడమే. ఇప్పుడు నేను బాబిన్ కూడా పెట్టేసుకుంటున్నాను. బాబిన్ అక్కడ ఆయిల్ పెట్టేస్తున్నాను. బాబిన్ దగ్గర కూడా అక్కడ మూమెంట్ ఉంటుంది కదా, థ్రెడ్ మనకి రౌండ్గా మూవ్ అవుతూ ఉంటుంది కదా, అక్కడ ఈజీగా మూవ్ అవడానికి నేను అక్కడ ఆయిల్ పెడుతున్నాను. మనకి ఎక్కడైతే బోల్ట్ టైప్లో ఉండి మనకి కిందికి మీదకి కదులుతున్నా కానీ చుట్టూ కదులుతున్నా కానీ అలాంటి ప్లేస్లో మనం ఆయిల్ పెడితే ఈజీగా మూవ్ అవుతుంది మిషన్ అనేది. సౌండ్ కూడా రాదు. ఇప్పుడు మనకు స్టిచ్ చేస్తుంటే చక్కగా నీట్గా స్లోగా వెళ్ళిపోతుంది మనకి స్టిచ్చింగ్ అనేది. ఇరిటేషన్ లేకుండా, ఆ సౌండ్ ఇరిటేట్ చేయకుండా ఉంటుంది మనకి. తర్వాత ఆ సౌండ్ ఇరిటేషన్ అనేది పక్కన పెడితే మనకి థ్రెడ్ బ్రేక్ అని అవ్వడం అనేది పూర్తిగా పోతుంది, మ్యాక్సిమం పోతుంది. థ్రెడ్ బ్రేక్ అవ్వడం అనేది దీనివల్ల ఒక రీజన్ అయితే, మనకి థ్రెడ్ క్వాలిటీలో ఒక రీజన్ ఉంటుంది. క్వాలిటీ లేకపోయినా సరే ఎప్పటికప్పుడు అలా మనకి థ్రెడ్ బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఓకే, మొత్తం అంతా ప్లేస్ చేస్తాను అన్నీ. ఓకే, కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.